నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. నేను నవ్య. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అమరావతిలో లోకేష్ ఆధ్వర్యంలో టీడీపీ నిరసన. ఉద్యోగాలు ఎక్కడ జగన్ రెడ్డి అంటూ ఆందోళన. విశాఖలో కిడ్నీ దినోత్సవం. AINU హాస్పిటల్ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ. జగిత్యాలలో పారిశుద్ధ్య కార్మికులకు పాదపూజ. కార్మికుల సేవలను కొనియాడిన ఎమ్మెల్యే. సంబరాల్లో టీఆర్ఎస్ నేతలు. సీఎం చిత్రపటానికి పాలాభిషేకాలు. ఇక డీటెయిల్స్ చూస్తే, నిరుద్యోగుల్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మోసగించారంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ఆధ్వర్యంలో ఆ పార్టీ నేతలు అమరావతిలో నిరసనకు దిగారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని వెంటనే రెగ్యులరైజ్ చేసి ఖాళీలను భర్తీ చేయాలంటూ నినాదాలు చేశారు. ఉద్యోగాల కల్పనలో తెలంగాణను చూసైన ప్రభుత్వం సిగ్గు తెచ్చుకోవాలని టీడీపీ శాసనసభ పక్ష ఉపనేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. రాష్ట్రంలో ప్రధాన సమస్యగా నిరుద్యోగం ఉందని తెలిపారు. నిరుద్యోగం తొలగించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. నిరుద్యోగుల ఉసురు ప్రభుత్వానికి తగులుతుందని వ్యాఖ్యానించారు. పదవి విరమణ చేసిన వారి పోస్టులు కూడా భర్తీ చేయట్లేదని మండిపడ్డారు. వెంటనే ప్రభుత్వంలోని ఉద్యోగులను ఖాళీలను వెంటనే ముఖ్యమంత్రి మాట తప్పి మడం తిప్పిన ముఖ్యమంత్రి నిరుద్యోగులకు వెంటనే ఉపాధి అవకాశాలు కల్పించాలి. మాట తప్పి మడం తిప్పిన ముఖ్యమంత్రి ఉద్యోగాలను వెంటనే ప్రభుత్వంలోని ఖాళీలను వెంటనే మోసం చేస్తున్న ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2.5 లక్షల పోస్టులు ఉద్యోగులకు వెంటనే పెన్షన్లు వయో పరిమితిని వెంటనే నిరుద్యోగుల వయో పరిమితిని వెంటనే నిరుద్యోగులకు వయో పరిమితిని వెంటనే టీచర్ల నియామకం వెంటనే రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2.5 లక్షల పోస్టులు నిరుద్యోగులకు వెంటనే పెన్షన్లు వయో పరిమితిని వెంటనే నిరుద్యోగుల వయో పరిమితిని వెంటనే నిరుద్యోగులకు వయో పరిమితిని వెంటనే టీచర్ల నియామకం వెంటనే మోసం చేసిన ముఖ్యమంత్రి ఇక కిడ్నీ వ్యాధిని ముందస్తుగా సకాలంలో గుర్తించి సరియైన చికిత్సను అందించగలిగితే ఆరోగ్యవంతమైన జీవితం గడపవచ్చని AINU హాస్పిటల్ ప్రముఖ యూరాలజిస్ట్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ జి రవీంద్ర వర్మ సూచించారు. కిడ్నీ దినోత్సవం పురస్కరించుకొని విశాఖలో ర్యాలీ నిర్వహించారు. కిడ్నీ కేర్పై అవగాహన కల్పించారు. మూత్రపిండాల వ్యాధి యొక్క ఫ్రీక్వెన్సీని, ప్రభావాన్ని తగ్గించేందుకు ప్రపంచవ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు జరుగుతున్నాయని వివరించారు. ఈ కార్యక్రమంలో నెఫ్రాలజిస్ట్ డాక్టర్ వాణి డేగల, యూరాలజిస్ట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అమిత్, యూరాలజిస్ట్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ పి శ్రీధర్, వైద్యులు పాల్గొన్నారు. డౌన్. ఓకే వచ్చండి. వెనక్కి వెళ్తే మంచి బయట Hands together for a great applause. Asian Institute of Nephrology and Urology, Dwarka Nagar. Okay. Put your hands together, please. Asian Institute of Nephrology and Urology, Dwarka.
consultant urologist, managing director of Asian Institute of Nephrology and Urology. ఈరోజు వరల్డ్ కిడ్నీ డే ప్రపంచ కిడ్నీ దినోత్సవం అంటాము. ప్రతి రెండో గురువారం మార్చి నెలలో ఇది వరల్డ్ వైడ్గా ఇది నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. ఇది కిడ్నీ అవేర్నెస్ క్యాంపెయిన్ లాగా. అంటే మనకి కిడ్నీ డిసీజెస్ ఆర్ ద సైలెంట్ పాండమిక్ ఆఫ్ దిస్ సెంచురీ. ఇప్పుడు మనకి పెయిన్ వస్తే వెంటనే మనం గుర్తించగలుగుతాం, మనం వెంటనే ఇక జగిత్యాల జిల్లా మెట్పల్లి మున్సిపాలిటీలో మెప్మా ఆధ్వర్యంలో మార్కెట్ యార్డ్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, మున్సిపల్ చైర్పర్సన్ రాచవేణి సుజాత, సత్యనారాయణ, వైస్ చైర్మన్ చంద్రశేఖర్ రావు, ఎంపీపీ మారు సాయిరెడ్డి ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు పట్టణ మహిళా సంఘ అధ్యక్షులను సన్మానించారు. మహిళా పారిశుద్ధ కార్మికులు కరోనా కష్టకాలంలో ప్రాణాలకు తెగించి చేసిన సేవలకు పాదపూజ నిర్వహించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ సాధించుకున్న తర్వాత మహిళలకు విశేషమైన గౌరవాన్ని అందిస్తుందని కొనియాడారు. మహిళా మండలకు కూడా గౌరవనీయులు ఎమ్మెల్యే గారి తరఫున స్వాగతం సుస్వాగతం తెలియజేయడం జరుగుతుంది. ముందుగా ప్రోగ్రామ్ మున్సిపల్ చైర్మన్ గారు జ్యోతి బయటకు రావడానికి భయమే, అన్ని భయం వదులుకోవాలమ్మా. ఆ రోజులు పోయి మనం ముందరికి రోజులు వచ్చినాయి. ఆమెకు మందులకు తినడానికి అన్నిటికీ అవసరమయ్యేట్టుగా ఆడుకుంటుంది. ఒక ఇంట్లో పెళ్లి జరిగితే మేనమామలాగా లక్ష్మి ఇచ్చారు మహిళల కోసమే. షాదీ ముబారక్ ఇస్తున్నాం మహిళల కోసమే. పెన్షన్లు ఇస్తున్నాం మహిళల కోసమే. ఒంటరి మహిళలకు పెన్షన్ ఇస్తున్నాం మహిళల కోసమే. బీడీ కార్మికులకు పెన్షన్ ఇస్తున్నాం మహిళల కోసమే. ఇవన్నీ మహిళలకు సంబంధించినాయి. పెన్షన్లు అంటే కొంతమంది మగవాళ్ళకు కూడా వస్తుండొచ్చు, కానీ ఎక్కువ మహిళలకే వచ్చే విధంగా ఇవాళ మనం ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పుడు మన నిజవర్గంలో చూసుకుంటేనే ఇక అసెంబ్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిరుద్యోగులకు ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించడం పట్ల సూర్యాపేటలో టీఆర్ఎస్ నేతల సంబరాలు అంబరాన్నంటాయి. టీఆర్ఎస్వి ఆధ్వర్యంలో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. బాణసంచ పేల్చి స్వీట్లు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నేతలు శోభన్, అనిల్ రెడ్డి పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర జాతిపిత, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు పెద్దలు కేసీఆర్ గారు ఇవాళ అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగ యువత ఎదురు చూస్తున్నటువంటి ఉద్యోగ ప్రకటన చేసినందుకు ముందుగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ 80,000 పరీక్షలకు ఒకేసారి నోటిఫికేషన్లు వేయడం అనేది గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఎన్నడూ కూడా జరగని విధంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు మొత్తం కూడా ఇవాళ ప్రకటించడం
చేయడం జరిగింది. అంతేకాకుండా కొత్తగా వచ్చిన రాష్ట్రం కొత్త జిల్లాలను చేసుకున్నాం, కొత్త జోన్లను చేసుకున్నాం. దాని క్రమంలోనే కొద్దిగా ఉద్యోగ ప్రకటన రేటు జరిగితే జరగవచ్చు కాక సముద్రాల ఫౌండేషన్ ద్వారా ప్రముఖులకు జాతీయ సేవ పురస్కారాలు ప్రదానం చేశారు. 16 పుస్తకాలు ఆవిష్కరించిన సంచలన రచయిత సముద్రాల శ్రీదేవి కవితా పుస్తకం అర్ణన వర్ణనకు ప్రతిష్టాత్మకమైన గిడుగు రామమూర్తి పంతులు అవార్డు అందుకున్నారు. 16 పుస్తకాలు, కవితలు, కథలు, గజల్స్ పుస్తకాలు, శతకాలు ఆమె రాశారు. ఇందుకు గాను వండర్ బుక్ ఆఫ్ అవార్డ్ సర్టిఫికేట్ అందుకున్నారు. సముద్రాల సంస్థ ద్వారా జాతీయ పురస్కారాలు అందరికీ ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత సాహితీవేత్త కొలకలూరి ఇనాక్, విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్, రాష్ట్ర అధికార ప్రతినిధి వేణుగోపాలాచారి ప్రముఖులు హాజరై పుస్తకాన్ని సీడీని ఆవిష్కరించారు. మేడం చేయదు మేడం, మీరు వదిలిపెట్టండి మేడం, మీరు చేయదు ఆపనా 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 ఆగి మేడం మీరు ఇద్దరు అన్నా అప్పన్నా Born on 28 October 1975 from Hyderabad, Telangana, India. She is a writer and multi-talented person, has written 16 books and inaugurated at a time on single women. This event was organized. నా పేరు సముద్రాల శ్రీదేవి. నేను ప్రభుత్వ ఉపాధ్యాయునిగా స్కూల్ అసిస్టెంట్ తెలుగుగా విధి నిర్వహణ గావిస్తున్నాను. మహిళా దినోత్సవం సందర్భంగా నేను 16 పుస్తకాలు ఆవిష్కరించాను. 6 శతకాలు, 4 గజల్స్, 3 కథల పుస్తకాలు, 2 కవితల పుస్తకాలు, 1 నవల. నేను ఒక పాటను సీడీ రూపంలో చేసి గజల్ని 12 పాటలుగా కూడా నేను రాశాను. తర్వాత సముద్రాల ఫౌండేషన్ ఏర్పాటు చేశాను. దీని ముఖ్య ఉద్దేశం ఏమిటంటే కవులను, కళాకారులను, సంఘ సేవకులను ప్రోత్సహించడం, తద్వారా సమాజంలో ఉన్న మార్పును తీసుకురావడము ఇది ముఖ్య కారణం. ఇక నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో టీఆర్ఎస్ కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. అసెంబ్లీలో సీఎం కేసీఆర్ 90,000 పోస్టులు భర్తీ చేస్తామనడంతో కార్యకర్తలు సంబరాలు మునిగి తేలారు. స్థానికత ఆధారంగా చేసుకొని 95% ఉద్యోగాలు స్థానిక ప్రజలకు చెందుతాయని పట్టణ కార్యదర్శి తోట రాము అన్నారు. అర్హత గల అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. రాష్ట్రంలోనే అతిపెద్ద నోటిఫికేషన్ ఇదే అని కొనియాడారు. ఇప్పటికే రాష్ట్ర ప్రజలు తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అనేక సంక్షేమ పథకాలతో బ్రహ్మరథం పట్టారని, ఇప్పుడు ఉద్యోగాల భర్తీతో తెలంగాణ యువత మరింత ముందుకు వెళ్తారని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అందరం తెలంగాణలో సంబరాలు జరుపుకుంటున్నాం. ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన సీఎం కేసీఆర్ గారి ఆదేశాల మేరకు మరియు మన ఎమ్మెల్యే జీవిటాడి గారి ఆదేశాల మేరకు ఘనంగా బైసాపట్నంలో సంబరాలు జరుపుకుంటున్నాం. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యావత్ భారతదేశంలో అందరూ టీవీల ముందు అతకపోయారు. ఎందుకంటే నిన్న ఏదైతే బహిరంగ సభ జరిగిందో ఒక సీఎం కేసీఆర్ గారు 10 గంటలకు శుభవార్త చెప్పబోతున్న నిరుద్యోగులకు అని చెప్పడం జరిగినది. అందువల్ల యువకులు అందరూ ఈరోజు 10 గంటలకు పొద్దున 8 గంటలకు లేచి గుడికి పోయి అందరూ టీవీల ముందు అతకపోయారు. ఎందుకంటే చట్టసభలో ఈరోజు అసెంబ్లీలో కేవలం
కేసీఆర్ గారితోనే సాధ్యమవుతుంది అన్నట్టు కేసీఆర్ గారు నిరుద్యోగులకు 91,200 ఉద్యోగాలు ప్రకటించడం సంతోషంగా ఉంది. నేను ఒక యువకుడిగా గర్జిస్తున్నా. ఎందుకంటే నిరుద్యోగులు ఇప్పుడు 1947 నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే కానీ ఇప్పటివరకు ఎవరు ప్రకటించలేదు, బీజేపీ ప్రకటించలేదు. కేవలం సీఎం కేసీఆర్ వల్లే సాధ్యమైంది. ఈరోజు నిరుద్యోగులు అందరూ హర్ష వ్యక్తం చేస్తున్నారు. ఓయూ కార్యంలో కూడా ఎందరో పెద్ద ఎత్తున అందరూ పటాకులు పంచి. ఇక రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి పట్టణంలో విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం అధ్యక్షులు ఉదారి నరసింహాచారి ఆధ్వర్యంలో విశ్వబ్రాహ్మణుల సమస్యలు పరిష్కరించాలని ఎంఆర్ఓకు వినతి పత్రం అందజేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2022 సంవత్సరం బడ్జెట్లో 2,000 కోట్లతో విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని వారు కోరారు. విశ్వబ్రాహ్మణుల పురోహితులను దేవాలయంలో పురోహితులుగా నియమించాలని విజ్ఞప్తి చేశారు. వడ్రంగి పనులు చేసుకునే వారికి అటవీ అధికారుల నుండి రక్షణ కల్పించాలని, స్వర్ణకారులపై పోలీసుల దాడి నుంచి రక్షించాలని కోరారు. మండల సంఘంకి వెళ్ళి మా విశ్వకర్మకు భూమి కేటాయించాలి. మా డిమాండ్లు మా డిమాండ్లు విశ్వకర్మ ఫెడరేషన్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. వడ్రంగులకు పని చేసేవారికి అటవీ శాఖ దాడులు నిలిపివేయ మీద వాళ్ళకు సుధా ఆటంకాలు జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళని సుధా ఆదుకోవాలి. రాజకీయంగా మా విశ్వబ్రాహ్మణులు రాజకీయంగా మమ్మల్ని వాళ్ళని చేర్చాలి. హక్కు కల్పించాలి. బ్రాహ్మణ మహిళలకు పుట్టిన ఏర్పాటు చేయాలి. మండల కేంద్రంలో మన మండల స్థాయిలో 20 ఎకరాల భూమి పరిశ్రమ ఏర్పాటు చేయాలి. 50 ఏళ్ళకు నిండిన వారికి పింఛని ఏర్పాటు చేయాలి. విశ్వబ్రాహ్మణ సంఘానికి ఈ దృష్టిలో పెట్టుకుని కేసీఆర్ గారు విశ్వబ్రాహ్మణ సంఘంకు ఇప్పటి వరకు రూపాయి ఆశించింది లేదు. 250 కోట్లు కేటాయించిన అన్నాడు కేసీఆర్ గారు. ఇప్పటికి రూపాయి కేటాయించలే. ఇందుకు మేము ఎంఆర్ఓ వారికి. జనగామ జిల్లా పాలకుర్తి మండలం రాజీవ్ చౌరస్తాలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీజేపీ ఎమ్మెల్యేను అసెంబ్లీ నుండి సస్పెండ్ చేయడంపై బీజేపీ నేతలు దీక్ష చేపట్టారు. ఈ క్రమంలో టీఆర్ఎస్ బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ ఏర్పడింది. రంగంలోకి పోలీసులు దిగి బీజేపీ కార్యకర్తలను అరెస్ట్ చేశారు. సూర్యాపేట జిల్లా కోదాడలో జేఏసీ
జేఏసీ నాయకులు మధు ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అసెంబ్లీలో సుమారు 80,000 ఉద్యోగాలను భర్తీ చేస్తామని ప్రకటించడంతో కేసీఆర్కి ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కావడం వల్లనే ఒకే దఫాలో 1,00,000 ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారని అన్నారు. జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జోహార్ తెలంగాణ మన వీరులకు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలో లేని విధంగా ఒకే దఫాలో 1,00,000 ఉద్యోగాలు అసెంబ్లీ సాక్షిగా ప్రకటించడం జరిగింది. ఇది తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యమాలు చేసి పోరాటాలు చేసి ఆత్మ బలిదానాలు చేసుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఇది ఒక శుభ పరిమాణం. ఉద్యమకారుడైనటువంటి ఉద్యమ బిడ్డ అయినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ కావటం వల్లనే ఇది సాధ్యమైంది. ఇక మతపరమైనటువంటి అంశాలతో ముందుకొస్తున్నటువంటి ప్రతిపక్షాల ట్రాప్లో జనాలు పడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా కూడా తెలంగాణ ఉద్యమకారుల పక్షాన తెలంగాణ యువత పక్షాన ముఖ్యమంత్రి గారు ఏదైతే హామీలు ఇచ్చిండో వాటిని 100% నెరవేరుస్తాడు. ఆయన గొంతుల ప్రాణం ఉన్నంత వరకు కూడా తెలంగాణ బాగు కోసం చేస్తారు అనేది మరొకసారి నిరూపితమైంది. కాబట్టి అందరూ కూడా తెలంగాణ యువత తెలంగాణ విద్యార్థులు కష్టపడి చదివి 1,00,000 ఉద్యోగాలు సంపాదించుకోవాల్సిందిగా తెలియజేసుకుంటూ ముఖ్యమంత్రి నాయకత్వాన్ని ఖచ్చితంగా బలపరుస్తూ ఉద్యమ బిడ్డ వెనక మేము అందరూ ఉంటామని కూడా తెలియజేసుకుంటూ జై తెలంగాణ జై కేసీఆర్. ఇక నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ముదోల్ నియోజకవర్గ కార్యకర్తలు సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పార్టీ కోఆర్డినేటర్ అనిల్ కుమార్ హాజరయ్యారు. అనిల్ కుమార్ ను పార్టీ నేతలు కండువా వేసి పూలమాలతో సత్కరించారు. ముదోల్ తాలూకాలోని పలువురు కార్యకర్తలు వైఎస్ఆర్టీపీ పార్టీలో చేరగా వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. సంక్షేమం సమానత్వం స్వయం సమృద్ధి అనే నినాదంతో రాష్ట్ర ప్రజలకు పార్టీ మరింత చేరువవుతుందన్నారు. ప్రభుత్వ తప్పిదాలను అనుక్షణం ఎండగడుతూ పార్టీ అధ్యక్షురాలు షర్మిల ఎప్పటికప్పుడు ప్రజల పక్షాన నిలిచిందని తెలిపారు. మాజీ సర్పంచ్ నాములో సార్ కమల్ రడాయిస్. ఒకటి షర్మిలక్క గారు తెలంగాణ పార్టీ ఎందుకు పెట్టిందంటే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ముదోల్ నియోజకవర్గంలో పార్టీని సంస్థాగత నిర్మాణం కోసం ఈరోజు అంతా కూడా పార్టీకి సంబంధించినటువంటి అన్ని మండలాలు మున్సిపాలిటీకి సంబంధించిన ముఖ్య నాయకులు కార్యకర్తలతో ఈరోజు ఒక సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే గ్రామ స్థాయి నుంచి పోలింగ్ బూత్ స్థాయి నుంచి మండల స్థాయి వరకు కూడా అన్ని కమిటీలను కూడా ఏర్పాటు చేసుకుంటూ పార్టీని బలోపేతం చేస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రజా వ్యతిరేక విధానాలపైన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ప్రజల పక్షాన పోరాటం చేయాలన్నటువంటి ఓ సంకల్పంతో మేము అందరం కూడా పనిచేస్తా ఉన్నాం. ఈరోజు ఏదైతే నిరుద్యోగుల పక్షాన నోటిఫికేషన్ రిలీజ్ చేసింది ఈ రాష్ట్ర ప్రభుత్వం కేవలం అది షర్మిలమ్మ గారి ఘనతగా మేము భావిస్తా ఉన్నాం. ఎందుకంటే ప్రతి మంగళవారం వరంగల్ నగరంలో
మాజీ మేయర్ గుండా ప్రకాశ్రావు రాజనాల శ్రీహరి సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి సంబరాలు చేసుకున్నారు. బాణసంచా కాల్చి స్వీట్లు పంచిపెట్టారు. అసెంబ్లీలో నిరుద్యోగ యువత కోసం 80,039 కొత్త ఉద్యోగాలకు 11,103 మంది ఒప్పంద ఉద్యోగులను క్రమబద్ధీకరించినందుకు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. నోటిఫికేషన్ ప్రకటించడంతో రాష్ట్రంలో పండుగ వాతావరణం ఏర్పడిందని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆ రోజు ఉద్యమ నాయకుడిగా గౌరవ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ గారు అసెంబ్లీ సాక్షిగా 91,000 పైచీలకు ఉద్యోగాలను డిక్లేర్ చేయడం ఈరోజు తెలంగాణలో పండుగ వాతావరణం నెలకొంది. ముఖ్యంగా నిరుద్యోగులు ఎంతో ఆనందపడుతూ ఉన్నారు. దాదాపు 1,00,000 కుటుంబాలకు బెనిఫిట్ జరిగే ఈ యొక్క బృహత్తర కేసీఆర్ గారు అసెంబ్లీలో ఏదైతే 41,142 ఉద్యోగాలను నియమించారో నియామకం అమలు పరిచారో వాటికి ఈరోజు గుండా ప్రకాష్ గారి ఆధ్వర్యంలో వరంగల్ చౌరాస్లో పెద్ద ఎత్తున బాణసంచాలు కాల్చి మరి పాలాభిషేకాలు చేసి తీసుకోవడం జరిగింది. ఈరోజు మహానీయుడు అంటే కేసీఆర్ చెప్పడం ఎటువంటి సందేశం లేదు. అన్ని రంగాల్లో అన్ని శాఖల్లో ఉద్యోగాలు తీసి టోటల్గా 91,140 ఉద్యోగాలను మరి ఈరోజు ప్రకటించడం చాలా తెలంగాణ ప్రజలకు యువతకు ఆదర్శం. చాలా సంతోషం వ్యక్తం చేస్తారు. ఇక నీళ్లు నియామకాల నిధులను నీళ్ళు ఆల్రెడీ గతంలో జరిగింది. నియామకాలను కూడా ఈరోజు మరి ఇక నాగర్ కర్నూలు జిల్లా తెలకపల్లి మండలంలో ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి టీఆర్ఎస్ నాయకులు ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. నిరుద్యోగ భృతి అనే మాట లేకుండా ఉద్యోగాల నోటిఫికేషన్ ఇవ్వడం గొప్ప విషయమన్నారు. నిరుద్యోగ యువత గురించి ఆలోచించి నోటిఫికేషన్ ఇచ్చి ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పడంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మధు, ఉప సర్పంచ్ కృష్ణయ్య, ఎంపీటీసీలు నాయకులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి చాలామంది చాలా రకాలుగా అనుకుంటూ ఉన్నారు. దానికి అనుగుణంగా తెలంగాణ రాష్ట్రం యావత్ తెలంగాణ రాష్ట్రమే కాదు దేశం మొత్తం తెలంగాణ రాష్ట్రం వైపు చూస్తూ తెలంగాణ అభివృద్ధిని ఏ రకంగా కేసీఆర్ పరిశీలిస్తూ ఉన్నారనేది దానిపైన దృష్టి పెట్టడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ గారు ప్రకటన చేయడం జరిగింది. తెలంగాణ అభివృద్ధి ప్రదాత కేసీఆర్ గారు అసెంబ్లీ సాక్షిగా నిరుద్యోగులు ఒక ఆశ్చర్యకరమైన ప్రకటన చేశారు. అందరికీ ఉద్యోగం ఒక 90,000 పైగా 91,000 ఉద్యోగాలను భర్తీ చేయాలని ఆదేశించారు. అందులో భాగంగానే కాంట్రాక్ట్ పద్ధతిగా పనిచేస్తున్న 11,000 మందిని వెంబడే రెగ్యులేషన్ చేశారు. కావున ఇంకా 80,000 పైసలకు ఉద్యోగాలు రేపటి నుంచి నోటిఫికేషన్లు దశల వారీగా ఏ డిపార్ట్మెంట్కి ఇక్కడ జోనల్ వారీగా లెక్కలు ఉన్నాయి. కావున వాటన్నిటికీ నోటిఫికేషన్లు వస్తాయి. అందరూ నిరుద్యోగంలో ఉన్నామనే భావన లేకుండా రేపటి నుంచి నోటిఫికేషన్లు అప్లై చేసుకొని మరి ఎగ్జామ్ అటెండ్ అయ్యి అందరూ ఉద్యోగం సంపాదించుకోవాలని తెలియజేస్తూ అదే మనం ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. అమరావతిలో లోకేష్ ఆధ్వర్యంలో టీడీపీ నిరసన, ఉద్యోగాలు ఎక్కడ జగన్ రెడ్డి అంటూ ఆందోళన. విశాఖలో కిడ్నీ దినోత్సవం, ఏఐఎన్యూ హాస్పిటల్
కార్మికుల అవగాహన ర్యాలీ. జగిత్యాలలో పారిశుద్ధ్య కార్మికులకు పాదపూజ, కార్మికుల సేవలను కొనియాడిన ఎమ్మెల్యే. సంబరాల్లో టీఆర్ఎస్ నేతలు, సీఎం చిత్రపటానికి పాలాభిషేకాలు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నమస్తే.